హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్కల బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. సో నేనైతే ఒక వీడియో చేయాలనుకున్నాను. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ ఇయర్ వైజ్ జర్నీ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అలాగే మనం హాస్పిటల్లో ఎలాంటి వర్క్ చేయాలి, కాలేజ్లో ఎలాంటి వర్క్ ఉంటుంది అనేది ఫుల్ వీడియో అయితే ఈ టాపిక్ మీద నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ ఇంకా నర్సింగ్ రిలేటెడ్, అబ్రాడ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ తెలిసిపోతుంది కదా, చాలామంది నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు మన ఛానల్ని, అసలు చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే నర్సింగ్ చేయాలంటేనే చాలామంది భయపడతారనమాట. ఎందుకంటే మనకి చాలామంది బ్లడ్ చూసి భయపడతారు, అలాగే డెత్ అయిన పేషెంట్ చూసి భయపడతారు. సో మీరు ఒకవేళ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఖచ్చితంగా నేను ఇవన్నిటికీ ఎదుర్కొంటాను, నేను ఫేస్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ని అనుకుంటేనే రండి. మరీ అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు నర్సింగ్లో, కానీ కొంతమంది కామెంట్స్లో తిట్టుకుంటారు కూడా మేబీ, కానీ అది వాళ్ళకి రియలైజ్ అయితే కానీ తెలీదు. కొంతమందికి బెటర్ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న టెన్షన్ ఫోర్త్ ఇయర్ వెళ్ళేసరికి అసలు టెన్షనే ఉండదు. ఎందుకంటే మనకి కాలేజ్లోనే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. అంటే మనం పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, పొలైట్గా మాట్లాడాలి, మనం డాక్టర్స్తో ఎలా ఉండాలి, సిస్టర్స్తో మనకి అక్కడ ఇన్ఛార్జ్ సిస్టర్ ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, నర్సింగ్ మేనేజర్, సో మన సీనియర్స్, జూనియర్స్, సో వీళ్ళందరితో ఎట్లా మాట్లాడాలి, ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, పేషెంట్తో ఎలా ఉండాలి, పేషెంట్ అటెండర్స్తో ఎలా ఉండాలని మనకి ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కాలేజ్లోనే ఇస్తారు. కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట. సో మన కాలేజ్లో ఏంటంటే చెప్తారు మనం పేషెంట్తో ఎలా ఉండాలి, మీరు వర్క్ ఎలా చేయాలని. కానీ మనకి హాస్పిటల్స్ వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ అనేది ఉంటుంది అన్నమాట. పేషెంట్తో ఎలా డీల్ చేయాలి, మనం పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు మనకి చెప్తూనే ఉంటారు అనమాట అక్కడ సిస్టర్స్కి వార్డ్స్ని బట్టి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే కాలేజ్లో అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది, చార్ట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ప్రొసీజర్స్ రాయాల్సి ఉంటుంది. అంటే రిలేటెడ్ టు సబ్జెక్ట్స్ వైజ్ మనకి ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ, ఇంకేముంటుంది ఇప్పుడు సెమిస్టర్ వైజ్ చూసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఇంగ్లీష్, సోషియాలజీ అండ్ సైకాలజీ. ఇందులో మోస్ట్లీ ఎక్కువగా మనకి అనాటమీ, ఫిజియాలజీ అంటే తెలిసిందే కదా, బాడీ ఫంక్షన్స్ గురించి అండ్ బాడీ పార్ట్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఓఎన్ మెయిన్గా ప్రాక్టికల్ అనేది ఉంటుందని కూడా చెప్పిన లాస్ట్ వీడియోలో. సో ప్రాక్టికల్ అండ్ థియరీ రెండు ఉంటాయి అన్నమాట. థియరీలో చూసుకుంటే మన కాలేజ్ తరపున, ప్రాక్టికల్ చూసుకుంటే హాస్పిటల్ తరపున. మనం ప్రాక్టికల్లో అయితే మెయిన్గా వైటల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. వైటల్స్ అంటే టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఈ 4-5 టాపిక్స్ ఉంటాయి. దానికి ప్లస్ ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువ చెప్తారు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ అయితే ఇవే ఫస్ట్ ఇయర్లో చూస్తారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో చూస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి టాపిక్స్. సో మనకి ఫస్ట్ ఇయర్ కాలేజ్లో ఏవైతే చెప్తారో టాపిక్స్ అవే మనకి థియరీలో ఎగ్జామ్స్లో రాయాల్సి ఉంటుంది. అవే మన ప్రొసీజర్స్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అసైన్మెంట్స్ అని చెప్పాను కదా, సో అవి రాయాలి. అవి రాసిన తర్వాత దాని రిలేటెడ్గా మనం ప్రాక్టికల్లో హాస్పిటల్స్లో లైవ్ పేషెంట్స్ని డీల్ చేయాలన్నమాట. పేషెంట్స్తో బతుకున్న పేషెంట్స్తో మనం డీల్ చేయాలి. వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయాలి, ఫ్లూయిడ్స్ చెక్ చేయాలి, అంటే ఫ్లూయిడ్ ఎలా ఆపాలి, ఎలా రన్ చేయాలి. సో మెడికేషన్స్ గురించి అంతగా అప్పుడే ఏం చెప్పారనమాట. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫస్ట్ ఇయర్లోనే తెలుసుకుంటాం. అంటే మనకి స్టార్టింగ్లోనే కాకుండా ఒక 6 months కాలేజ్ నడుస్తుంది. దాని తర్వాత 2 or 3 months రిలేటెడ్ టచ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఓమ్ని హాస్పిటల్ ఉంటే ఓమ్ని కాలేజ్, యశోద కాలేజ్ ఉంటే యశోద హాస్పిటల్. అంటే వాళ్ళకి రిలేటెడ్ హాస్పిటల్, దానికి కనెక్ట్ ఉన్న హాస్పిటల్స్కి మాత్రమే వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ దానికి అటాచ్ లేని కాలేజ్ అయితే మాత్రం వేరే హాస్పిటల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ప్రాక్టికల్స్ ఉండడం మాత్రం పక్కా. సో ఇది ఫస్ట్ ఇయర్ జర్నీ.
సో సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడున్న సబ్జెక్ట్స్ని బట్టి మనకి న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ పీపీజీ కూడా యాడ్ అవుతుంది ఇందులో. సో మెయిన్గా మనకి పీపీజీ కూడా మనకి ఇంతకుముందు సెకండ్ ఇయర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా సెకండ్ ఇయర్లోనే ఉంది, కానీ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అయినాయి. సో థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్కి, సో అట్లా చేంజ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఇందులో చూసుకుంటే మైక్రోబయాలజీలో అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అండ్ హాస్పిటల్స్లో మనం పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి, మనం పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఈవెన్ మన పర్సనల్ కేర్ అండ్ పేషెంట్కి ఇచ్చే కేర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇందులో చూసుకోవచ్చు. న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీ అంటే మనకి చార్ట్స్, పేషెంట్ సైడ్ చార్ట్స్ పెట్టాలన్నమాట. ఇట్లా ఏంటంటే ఎలాంటి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, పేషెంట్ సైడే కాకుండా మనం కమ్యూనిటీ సైడ్ కూడా వెళ్తారు. అది థర్డ్ ఇయర్లో ఉంటుంది అనుకుంటా. సెకండ్ ఇయర్లో కూడా కొన్ని కమ్యూనిటీస్ ఏం చేస్తాయంటే చార్ట్స్ లాగా ప్రిపేర్ చేస్తారు. ఓన్లీ ఇన్ కాలేజ్, పర్టికులర్ కాలేజ్ ఏరియాలో మాత్రం, అంటే వాళ్ళ కాలేజ్ సరౌండింగ్స్లో చెక్ చేస్తారనమాట. ఇలాంటి ఫుడ్ తీసుకోండి, మీకు హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలని ఈ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట పేషెంట్స్కి అండ్ సరౌండింగ్స్ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. సో ఇది సెకండ్ ఇయర్ టాపిక్స్. కాలేజ్లో, హాస్పిటల్స్లో అయితే మెయిన్గా పీపీజీ మెడికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంది, ఒక ఇంజెక్షన్ ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, దానివల్ల యూజెస్ ఏంది అని మనం చూడొచ్చు. సో ఇది సెకండ్ ఇయర్ జర్నీ. థర్డ్ ఇయర్ జర్నీలో వచ్చేసి మిడ్ వైఫరీ అనమాట. అంటే లేబర్స్ గురించి, బేబీ బయటికి ఎలా వస్తుంది, సిజేరియన్ ఎలా అవుతుంది, డెలివరీ ఎలా అవుతుంది పేషెంట్. సో ఇలా నార్మల్ డెలివరీ లేదంటే పేషెంట్కి బేబీ ఏ రేంజ్లో ఉంది, ఏ ఏజ్లో మనకి బేబీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ మనకి థర్డ్ ఇయర్ ఎంఓబీలో అయితే మనం చూడాల్సి వస్తుంది. అండ్ పేషెంట్కి డైరెక్ట్ కూడా పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది థర్డ్ ఇయర్లో. సో మోస్ట్లీ ఎక్కువగా ఫీమేల్స్ని ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తారనమాట. మేల్స్కి అంత ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దే విల్ నాట్ అలౌ కదా. సో ఇది అనమాట హాస్పిటల్స్కి, కాలేజ్లో కూడా మోస్ట్లీ ఏంటంటే కమ్యూనిటీలో ఇందులో మెయిన్గా మనకి కమ్యూనిటీ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ చూసుకుంటే కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి చుట్టుపక్కల అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి పోస్టర్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పేషెంట్ ఇలా ఉంది, మనం నార్మల్గా చూస్తూ ఉంటాం అంగన్వాడీ సైడ్ వాళ్ళు చేస్తారు కదా. సో పోస్టర్స్ తీసుకొస్తారు, ఇది ఇలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ హైజెనిక్గా ఉండాలి, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అంటే స్టార్టింగ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేది మనకి థర్డ్ ఇయర్లో చెప్తారనమాట. సో ఇది నాట్ ఓన్లీ ఫీమేల్స్కనే కాదు, మేల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన ఎగ్జామ్స్లో కూడా థియరీ అనేది ఇదే వస్తుంది అనమాట. ఇదే టాపిక్ని మనం ఎగ్జామ్స్లో కూడా రాయాల్సి వస్తుంది. సో ఇది థర్డ్ ఇయర్ జర్నీ. సో ఫోర్త్ ఇయర్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడైతే కమ్యూనిటీ 2 అండ్ అలాగే మనకి ఎంఓబి రీసెర్చ్ ఇవి ఉన్నాయి అనుకుంటా. ఎంఓబి ఏమో థర్డ్ ఇయర్లో ఫస్ట్ పార్ట్ ఉంటుంది, ఫోర్త్ ఇయర్లో సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఎంఓబి నేను చెప్పాను కదా లేబర్ గురించి అని, అంటే పేషెంట్ స్టార్టింగ్ నుండి డెలివరీ అయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మనకి 6 months రీసెర్చ్ కాలేజ్లో ఉంటాం, 6 months ఇంటర్న్షిప్స్ వెళ్తాం అనమాట. ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, మనకి స్టార్టింగ్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు చెప్తా అన్నాను కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఈ ఫోర్త్ ఇయర్లో ఏంటంటే 6 months కాలేజ్లో ఉండాలి, 6 months హాస్పిటల్లో అకామిడేషన్ ఇస్తారు, అక్కడ నుండి అయినా లేదంటే డే స్కాలర్ లాగా అయినా మనం 6 months ఇంటర్న్షిప్ చేయాలి. అంటే డైరెక్ట్ పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే మనకి 6 months అకామిడేషన్ ఇస్తారు, అదే కాలేజ్లో ఉండాలి, అదే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ షిఫ్ట్ టైమింగ్స్ ఇస్తారు, మార్నింగ్, ఈవినింగ్, నైట్. అంటే ఒక నర్స్ లాగా నువ్వు అక్కడ వర్క్ చేయాలి 6 months. దానికి సంబంధించిన పేమెంట్ అదంతా కాలేజ్ వాళ్ళు రీఫండ్ చేసుకుంటారు అనమాట, కాలేజ్కి సంబంధించింది. సో మనం ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు దానికి. జస్ట్ మనం బేసిక్ అంటే తెలుసుకోవాలి నర్సెస్ ఎలా వర్క్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే మనం ఆ ఫోర్త్ ఇయర్లో మనం స్టూడెంట్ లాగా ఉంటాం కదా. సో నర్సెస్ లాగా ఎలా వర్క్ చేయాలి, మనకు ఒక పేషెంట్ ఇస్తారు మనకి. సో ఆ పేషెంట్తో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతావు, నువ్వు ఎలా ట్రీట్మెంట్ ఇస్తావు అనేది, అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు సిస్టర్స్, కానీ ఎలాంటి తప్పు చేయకుండా చూసుకోవడం అది బెటర్ అనమాట. సో ఇందులో ఫైనల్గా ఇంపోజిషన్స్ రాయాల్సి ఉంటుంది, అది మీకు తెలిసిందే. ఏది తప్పినా కానీ ఇది ఒక్కటి మాత్రం తప్పదు, ఎందుకంటే చాలా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. మిస్టేక్స్ అనేది కామన్, అది ఎక్కడైనా సరే. సో నా లైఫ్లో కూడా చాలా మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి. నేనైతే ఇంపోజిషన్ కాదు,
ఎక్స్ప్లెనేషన్ లెటర్లే రాసుకుంటా పోయినా చాలా. సో నేననే కాదు చాలామంది చేస్తూనే ఉంటారు, అది కామన్ మిస్టేక్. సో దీంతో పాటు అసైన్మెంట్స్ ఉంటాయి. కాలేజ్ మనకి ఎగ్జామ్స్కి ముందే ఇవంతా జరుగుతుంది అనమాట. అసైన్మెంట్స్ రాయాల్సి అండ్ లాగ్ బుక్ ఉంటుంది, రీసెర్చ్కి సంబంధించిన లాగ్ బుక్ ఉంటుంది, అది మీరు ప్రిపేర్ చేయాలి. అంటే కమ్యూనిటీకి మనకు ఒక టాపిక్స్ ఇస్తారు, ఆ టాపిక్ రిలేటెడ్గా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో కూడా. సో ఇది 4th ఇయర్ వరకు టాపిక్ అనమాట. మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అందరు స్టూడెంట్స్ని ఒకే డిపార్ట్మెంట్ పంపిస్తారా అని ఒక డౌట్ ఉంటుంది, కానీ అస్సలు చేయరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ని డివైడ్ చేస్తారు 2 మెంబర్స్ లాగా. ఒక 2 మెంబర్స్ ఏమో క్యాత్ ల్యాబ్, 2 మెంబర్స్ ఓటీ, 2 మెంబర్స్ ఐసీయూ, 2 మెంబర్స్ జనరల్ వార్డ్. సో అట్లా డివైడ్ చేసి మేల్స్ని ఫీమేల్స్ని కలపకుండా 2 మెంబర్స్ని అట్లా డివైడ్ చేసి డిపార్ట్మెంట్స్లకు అయితే పంపిస్తారనమాట. దాన్ని కూడా షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్స్ వీళ్ళు వెళ్ళాలి, ఈవినింగ్ షిఫ్ట్స్ వీళ్ళు, నైట్ షిఫ్ట్ వీళ్ళని అలా మనం లీవ్ కూడా మేనేజ్ చేస్తారనమాట కాలేజ్లోనే. దానికి రిలేటెడ్గా మనం ఆ డ్యూటీ టైమింగ్స్ని చూసుకొని డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మన అటెండెన్స్ కూడా ఆ డిపార్ట్మెంట్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా. సో అదే హాస్పిటల్లో పడిన అటెండెన్సే మనకి కాలేజ్కి ఫార్వర్డ్ చేస్తారు, అదే మన ఇంటర్నల్ మార్క్స్కి అన్నిటికీ అదే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇదే 4 years బీఎస్సీ నర్సింగ్ జర్నీ. మీకు ఎంతో కొంత తెలిసింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నర్సింగ్ రిలేటెడ్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.